నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికారం అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరలేపారు. నిరుద్యోగుల జీవితాలతో నిలువున చెలగాటమాడారు. పారదర్శకత పేరుతో పగటి దోపిడీకి పాల్పడ్డారు. గత వైసీపీ సర్కారులో ఏపీపీఎస్సీ వేదికగా జరిగిన బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి పోస్ట్ అయిన గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో జరిగిన ఘోరాలు చూసి నిరుద్యోగ లోకం నివ్వెరపోతోంది. ఏకంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ చేతికి గ్రూప్ 1 ఆన్సర్ షీట్స్ ఇచ్చి దిద్దించిన మహాపాపం ఇప్పుడు వెలుగు చూస్తుంది. అటు శాసనమండలిలో డిఎస్సీ పేరుతో వైసీపీ రచచీలను చూస్తుంటే, ఇటు అసెంబ్లీలో ఏపీపీఎస్సీ అక్రమాలపై ఆ పార్టీకి చాకిరో పెట్టేందుకు కూటమి సర్కార్ పక్కా వ్యూహంతో సిద్ధమైంది. కావాలను బుర్జలితే వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సిట్ నివేదికతో బట్టబయలైన ఈ గ్రూప్ 1 స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? తమ వారికి పోస్టులు ఇచ్చుకునేందుకు అర్హులైన అభ్యర్థులను ఎలా బలి చేస్తారు? అసెంబ్లీ వేదికగా వైసీపీని కార్నర్ చేసేందుకు కూటమి సర్కార్ వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటి? ఈ బర్నింగ్ ఇష్యూలో డెప్త్గా విశ్లేషిద్దాం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేదికగా జరిగిన అక్రమాల పుట్ట ఇప్పుడు బద్దలవుతోంది. నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా ఉండాల్సిన ఏపీపీఎస్సీని గత ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసం ఎలా వాడుకుందో సిట్ నివేదికతో స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ మూల్యాంకనంలో జరిగిన అవకతవకలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి రాసిన పరీక్షల పవిత్రతను గత పాలకులు మంటగలిపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం ప్రధాన అస్త్రంగా మారబోతోంది. ప్రతిపక్ష వైసీపీని రాజకీయంగా, నైతికంగా దెబ్బతీసేందుకు కూటమి ప్రభుత్వం ఈ ఏపీపీఎస్సీ అక్రమాలను సభలో ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వారి బండారాన్ని ప్రజల ముందుంచేందుకు అధికార పక్షం పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. శాసనమండలిలో డిఎస్సీ అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. అయితే వైసీపీ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి ధీటైన కౌంటర్ ఇచ్చేందుకు మంత్రుల్ని సమాయత్తం చేశారు. మండలిలో వైసీపీ డిఎస్సీపై రచ్చ చేస్తే దానికి రెట్టింపు స్థాయిలో అసెంబ్లీలో ఏపీపీఎస్సీ అక్రమాలపై చాకిరేవు పట్టాలని ఆయన మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతిపక్షం చేసే ప్రతి ఆరోపణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని, ఎక్కడా వెనక్కి తగ్గద్దని ఆయన దిశానిర్దేశం చేశారు. గత ప్రయత్నంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా సభలో ఎండగట్టాలని సూచించారు. వైసీపీ నేతలు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తే వారిని రాజకీయంగా వదిలిపెట్టద్దని సీఎం తేల్చి చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఈసారి వాడి వేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ అక్రమాలపై సిట్ నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో ప్రత్యేకంగా లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిట్ నివేదికలోని సంచలన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వం తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులైన అభ్యర్థుల్ని ఎలా బలి చేసిందో నివేదిక ఆధారంగా మంత్రులకు వివరించారు. పారదర్శకత ముసుగులో జరిగిన ఈ భారీ కుంభకోణాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. నిరుద్యోగుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న భరోసా కల్పించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ లంచ్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే అసెంబ్లీలో వైసీపీని కార్నర్ చేసేందుకు మంత్రులు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా దానికి ఏపీపీఎస్సీ అక్రమాలతో చెక్ పెట్టేలా అధికార పక్షం వ్యూహరచన చేసింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి అధికారుల్ని ఎంపిక చేసే ఈ పరీక్ష జవాబు పత్రాల్ని ఏకంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లతో దిద్దించడం గత ప్రభుత్వ నిర్వాకానికి నిలువెత్తు నిదర్శనం. సిట్ దర్యాప్తులో ఏకంగా 97% జవాబు పత్రాల్ని సబ్జెక్ట్ నిపుణులు కాకుండా కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్లే మూల్యాంకనం చేశారని తేలడం సంచలనంగా మారింది. అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వ్యక్తులు గ్రూప్ 1 లాంటి కఠినమైన పరీక్షల పేపర్లను ఎలా దిద్దుతారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కేవలం తమకు
కావాల్సిన వారికి ఎక్కువ మార్కులు వేసి అర్హులైన అభ్యర్థులకు తక్కువ మార్కులు వేసేందుకే ఈ కుట్రను తెరలేపారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని విద్యావేత్తలు, నిపుణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షలంటేనే నిరుద్యోగులకు ఒక కళ. ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడి రేయింబవళ్లు కష్టపడితే కానీ ఆ పరీక్షల్లో నెగ్గలేరు. అలాంటి అత్యున్నత పరీక్షల పేపర్లను డేటా ఎంట్రీ ఆపరేటర్స్ చేతికిచ్చి గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంది. సిట్ నివేదికతో బయటపడ్డ ఈ నిజాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజేస్తున్నాయి. అసలు ఈ అక్రమాల వెనుక ఉన్న పెద్ద తలకాలు ఎవరు? ఈ కుంభకోణంలో అధికారుల పాత్ర ఎంత? ప్రభుత్వం తీసుకుపోయే తదుపరి యాక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిట్ నివేదిక ఆధారంగా గ్రూప్ 1 అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పేపర్లు దిద్దించడమే కాకుండా ఇంటర్వ్యూల దశలోనూ భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఫోకస్ పెట్టింది. తమ పార్టీ సానుభూతి పరులకు, నాయకుల బంధువులకు పోస్టులు కట్టబెట్టేందుకు గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని అధికార పక్షం మండిపడుతోంది. మెరిట్ ఉన్న అభ్యర్థుల్ని పక్కకు పెట్టి పైరవీలున్న వారికే పెద్దపీట వేశారని విమర్శిస్తోంది. ఈ మొత్తం కుంభకోణంలో అప్పటి ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారుల పాత్రపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టేందుకు అవసరమైన అన్ని ఆధారాల్ని సేకరించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ఈ లోతైన దర్యాప్తుతో గత ప్రభుత్వ పెద్దల బండారం పూర్తిగా బయటపడుతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ భారీ కుంభకోణంలో కేవలం ఏపీపీఎస్సీ అధికారులే కాకుండా బయటి వ్యక్తుల ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంలో జరిగిన చీకటి ఒప్పందాలపై దర్యాప్తు సంస్థలు కూడా ఆరా తీస్తున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వారికి మార్కులు వేసేలా ఎవరు ఆదేశాలిచ్చారు అన్న కోణంలో విచారణ సాగుతోంది. ఈ అక్రమాల్లో మరికొందరు కీలక అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. వారందరినీ విచారించి అసలు సూత్రధారుల్ని పట్టుకునేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఈ దర్యాప్తు పూర్తయితే గత ప్రభుత్వంలో జరిగిన ఉద్యోగాల కుంభకోణం పూర్తిస్థాయి స్వరూపం బయటపడుతుందని నిరుద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. గ్రూప్ 1 అక్రమాలపై ఇప్పటికే న్యాయస్థానాల్లో పలు కేసులు నడుస్తున్నాయి. సిట్ నివేదికను కోర్టుకు సమర్పించి న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోర్టు మార్గదర్శకాల ప్రకారం అక్రమాల ఉద్యోగాలు పొందిన వారిపై వేటు వేసే అవకాశాల్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదే సమయంలో నష్టపోయిన అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేసే దిశగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల వ్యవస్థపై నిరుద్యోగులకు నమ్మకం పోకుండా చూసేందుకు కూటమి సర్కార్ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కోర్టు తీర్పు ఆధారంగా ఏపీపీఎస్సీ ప్రక్షాళన కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. న్యాయస్థానం అండతో నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో పూర్తి సమాచారం సేకరించేందుకు ప్రభుత్వం కొందరు సీనియర్ పోలీస్ అధికారులకు ప్రత్యేక టాస్క్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా, ముడుపులు చేతులు మారాయా అన్న కోణంలో ఈ పోలీస్ బృందం రహస్యంగా దర్యాప్తు చేస్తోంది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కాల్ డేటా రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాల్ని సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టేందుకు ప్రభుత్వం ఈ పోలీస్ విచారణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ విచారంతో గత ప్రభుత్వ పెద్దల మెడకు ఉచ్చు బిగుస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకవైపు దర్యాప్తు సంస్థలు, పోలీసుల విచారణ వేగవంతం కాగా మరోవైపు రాజకీయంగా వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కూటమి సర్కార్ పావులు కదుపుతోంది. గ్రూప్ 1 అక్రమాల బాధితులకు అండగా నిలబడడం ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. అసలు కోర్టుకు వెళ్లిన అభ్యర్థులతో ప్రభుత్వం ఏం మాట్లాడబోతోంది? ఈ ఇష్యూతో వైసీపీని అసెంబ్లీలో ఎలా కార్నర్ చేయబోతుందో ఇప్పుడు డెప్త్గా విశ్లేషిద్దాం.
గ్రూప్ 1 అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తున్న అభ్యర్థులతో నేరుగా మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో అన్యాయానికి గురై కోర్టు మెట్లెక్కిన ఆ అభ్యర్థుల ఆవేదనను స్వయంగా వినేందుకు మంత్రుల బృందం ప్లాన్ చేస్తోంది. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయపరంగా వారికి దక్కాల్సిన హక్కుల్ని కాపాడేందుకు అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇవ్వబోతున్నారు. బాధితుల వాంగ్మూలాల్ని కూడా రికార్డ్ చేసి వాటిని అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా వైసీపీని నైతికంగా దెబ్బతీయాలని అధికార పక్షం భావిస్తోంది. నిరుద్యోగుల పక్షాన నిలబడేది కూటమి ప్రభుత్వమేనన్న బలమైన సందేశాన్ని యువతలోకి పంపేందుకు ఈ సమావేశాల్ని వేదికగా చేసుకోబోతున్నారు. బాధితుల కన్నీళ్లకు కారణమైన గత పాలకుల తీరును ఎండగట్టడం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. గ్రూప్ 1 లాంటి అత్యున్నత పరీక్షల కోసం అభ్యర్థులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి రేయింబవళ్లు చదివి పరీక్షలు రాస్తారు. అలాంటి వారి ఆన్సర్ షీట్లను కనీస సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని డేటా ఎంట్రీ ఆపరేటర్ల చేతిలో పెట్టడం అంటే వారి భవిష్యత్తును కాలరాయడమే. ఈ విషయం బయటపడిన తర్వాత నిరుద్యోగ యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం తమ జీవితాలతో ఇంత దారుణంగా ఆడుకుందా అని వారు రగిలిపోతున్నారు. యువతలో ఉన్న ఆ ఆగ్రహాన్ని అసెంబ్లీ వేదికగా ప్రతిబింబించేలా కూటమి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. నిరుద్యోగుల పట్ల వైసీపీకున్న చిత్తశుద్ధి ఏంటో ఈ ఒక్క ఘటనతో తేలిపోయిందని అధికార పక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసిన పార్టీగా వైసీపీని చరిత్రలో నిలబెట్టేలా అధికార పక్షం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో గ్రూప్ 1 అక్రమాలపై వైసీపీని పూర్తిగా కార్నర్ చేసేందుకు అధికార పక్షం పక్కా స్కెచ్ వేసింది. డీఎస్సీపై వైసీపీ నేతలు ఏమాత్రం నోరు మెదిపినా వెంటనే ఏపీపీఎస్సీ కుంభకోణాన్ని తెరపైకి తెచ్చి వారి నోళ్లు మూయించేలా మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. పారదర్శకత గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ఆధారాలతో సహా సభలో నిరూపించేందుకు డేటా అంతా రెడీ చేసుకున్నారు. సిట్ నివేదికలోని ముఖ్యాంశాలను సభలో చదివి వినిపించడం ద్వారా గత ప్రభుత్వ బండారాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ దెబ్బతో వైసీపీ డిఫెన్స్లో పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిరుద్యోగుల అంశం కావడంతో వైసీపీ నేతలు కూడా ఈ ఆరోపణల్ని తిప్పికొట్టలేక ఇబ్బంది పడే పరిస్థితులు సభలో కనిపించబోతున్నాయి. మొత్తానికి అసెంబ్లీ వేదికగా వైసీపీకి చుక్కలు చూపించేందుకు కూటమి సర్కార్ సర్వసన్నద్ధమైంది. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ ఎలా నాశనమయ్యాయో చెప్పేందుకు ఏపీపీఎస్సీ వ్యవహారమే అతిపెద్ద ఉదాహరణ. నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసిన పాలకుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో ఈ అంశంపై జరగబోయే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోంది? ఈ కుంభకోణంతో వైసీపీకి జరగబోయే రాజకీయ నష్టమేంటి? కూటమి సర్కారు తీసుకోబోయే దిద్దుబాటు చర్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేయడం కూటమి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలతో కమిషన్పై నిరుద్యోగులకు పూర్తిగా నమ్మకం సన్నగిలింది. ఆ నమ్మకాన్ని తిరిగి నిలబెట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏపీపీఎస్సీలో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నివారించి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేలా కొత్త మార్గదర్శకాల్ని రూపొందిస్తోంది. యూపీఎస్సీ తరహాలో పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసి మెరిట్ ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు దక్కేలా చర్యలు చేపడుతోంది. అసెంబ్లీ వేదికగా ఈ ప్రక్షాళన చర్యల్ని ప్రకటించడం ద్వారా నిరుద్యోగ యువతలో భరోసా నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. తప్పు చేసిన వారిని శిక్షించడంతో పాటు వ్యవస్థను బాగు చేయడం ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ చర్యలతో యువతలో ప్రభుత్వానికి మంచి మైలేజ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టేందుకు ఏపీపీఎస్సీ కుంభకోణం అధికార పక్షానికి బ్రహ్మాస్త్రంలా మారింది. ఇప్పుడు డీఎస్సీ అభ్యర్థుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 అభ్యర్థుల గొంతు ఎలా కోశారో సభలో కళ్లకు కట్టినట్లు వివరించేందుకు మంత్రులు సిద్ధమయ్యారు. నిరుద్యోగుల పట్ల వైసీపీకి ఉన్నది కేవలం రాజకీయ ప్రేమే తప్ప నిజమైన చిత్తశుద్ధి కాదని ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకు ఈ ఇష్యూని వాడుకోబోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్న వైసీపీ నేతల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టనున్నారు. ఈ కౌంటర్ అటాక్తో వైసీపీ నేతలు సభలో సమాధానం చెప్పుకోలేని స్థితికి చేరుకుంటారని అధికార పక్షం ధీమాగా ఉంది. నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేయాలని చూసిన వైసీపీకి అదే నిరుద్యోగుల అంశంతో చెక్ పెట్టడం రాజకీయంగా మాస్టర్ స్ట్రోక్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గ్రూప్ 1 కుంభకోణం వైసీపీకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలా పడిన ఆ పార్టీకి ఈ స్కామ్ మరింత డ్యామేజ్ చేయబోతోంది. ముఖ్యంగా యువత జెన్సీ ఓటర్లలో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. తమ భవిష్యత్తును నాశనం చేసిన పార్టీగా వైసీపీని యువత శాశ్వతంగా దూరం పెట్టే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ కుంభకోణంలో వైసీపీ పెద్దల పాత్ర నిరూపితమైతే ఆ పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశాలు లేకపోలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ ఏపీపీఎస్సీ అక్రమాల అంశం వైసీపీని వెంటాడటం ఖాయం. యువత మద్దతు కోల్పోయిన ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించడం కష్టమన్న సత్యం వైసీపీకి త్వరలోనే బోధపడబోతోందని అధికార పక్ష నేతలు జోస్యం చెబుతున్నారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ఏపీపీఎస్సీ అక్రమాల చుట్టూ తిరగడం ఖాయమైంది. సిట్ నివేదిక, దర్యాప్తు సంస్థల విచారణ, కోర్టు కేసులతో గత ప్రభుత్వ పెద్దల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న పాపం ఊరికే పోదని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని కూటమి ప్రభుత్వం స్పష్టమైన సందేశం ఇస్తోంది. అసెంబ్లీ వేదికగా జరగబోయే ఈ పోరులో వైసీపీ ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, ప్రభుత్వం ఏ స్థాయిలో అటాక్ చేస్తుంది అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా నిరుద్యోగులకు న్యాయం జరగడమే అంతిమ లక్ష్యం కావాలి. అధికారం శాశ్వతం కాదు, కానీ చేసిన తప్పులు మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఏపీపీఎస్సీ వేదికగా జరిగిన ఈ గ్రూప్ 1 కుంభకోణం గత ప్రభుత్వ మెడకు గట్టిగానే చుట్టుకునేలా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై జరగబోయే రచ్చ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కించడం ఖాయం. డిఎస్సీ పేరుతో రచ్చచలను చూసిన వైసీపీకి ఏపీపీఎస్సీ అక్రమాలతో కూటమి సర్కార్ చెక్ పెట్టబోతోంది. ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజయం ఎవరిదైనా నిరుద్యోగులకు మాత్రం పారదర్శకమైన వ్యవస్థ న్యాయం దక్కాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.